దేవరకొండ మండలం పెండ్లిపాకుల గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం హృదయ విదారక ఘటన జరిగింది. దీంతో గ్రామ ప్రజలు, స్థానిక ప్రాంతాల ప్రజలు ఆవేదనకు గురయ్యారు. పెండ్లిపాకుల గ్రామంలో మధ్యాహ్నం ఇద్దరు చిన్నారులు ఇంటి ముందు పందిరి కింద ఉన్న ఉయ్యాలలో ఆడుకుంటుండగా ఒక్కసారిగా ఆ పందిరి కూలిపోవడంతో పందిరి కింద పడిపోయిన ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని స్థానిక ఎంఆర్ఓ, సిఐలు సందర్శించి పంచనామా నిర్వహించారు. హైదరాబాద్ లో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న గ్యాంగ్ ను పోలీసులు పట్టుకున్నారు. యూసుఫ్గూడకు చెందిన షేక్ మీరా బాషా ఈజీ మనీ కోసం అలవాటు పడ్డాడు. అందుకోసం నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడు. అతనికి కావలసిన రబ్బర్ స్టాంపులను అమీర్పేట్ చెందిన చంద్రశేఖర్ తయారు చేసి ఇచ్చేవాడు. వీరితో పాటు మాదన్నపేటకు చెందిన సాయిబాబా కూడా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని టాస్క్ ఫోర్స్ పోలీసులు వివరించారు. 10వ తరగతి నుండి పీజీ వరకు వివిధ యూనివర్సిటీలకు చెందిన సర్టిఫికెట్లు కాకతీయ, మిగతా యూనివర్సిటీస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, BA, బీటెక్, MBA వేరియస్ కోర్సెస్ ఎవరికైతే అవసరం ఉన్నాయో అవన్నీ ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేసి కావాల్సిన పర్సన్స్కు ఒక్కొక్కరు 40,000, 20,000 వాళ్ళ అవసరాన్ని బట్టి డబ్బులు తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుంచి 300 ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, అట్లాగే 3 రబ్బర్ స్టాంప్స్ మరియు ల్యాప్టాప్, CPU అండ్ స్కానర్. దీనికి హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కార్డన్ సెర్చ్ జరిగింది. డీసీపీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. మంగళ్ హాట్, హజాం కేఫ్, జంజీర్ పాన్ షాప్ ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ లో 7 రౌడీ షీటర్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో 53 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు 50 బైకులను, 2 ఆటోలను సీజ్ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో ఓ ప్రైవేట్ కాలేజీలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. కాలేజీలోని వసతులు పరిశీలించారు. కాలేజ్ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా కాలేజీలు, స్కూళ్లు అలర్ట్ అయ్యాయి. తాళాలు వేసి కాలేజీలను మూసివేసిన యాజమాన్యాలు. విజిలెన్స్ దాడులను ఖండిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థల జేఏసీ. కోర్టు ప్రభుత్వాన్ని ఏం ఆదేశించిందంటే ఒక ఎస్ఐ, 2 కానిస్టేబుల్ ద్వారా మాత్రమే తనిఖీలు చేయాలని చెప్పి, అది కూడా సివిల్ డ్రెస్లో ఉండాలి, తనిఖీ చేసే అధికారులకు భద్రత కల్పించే విధంగా ఉండాలి. కానీ జరిగినటువంటి తనిఖీల్లో DSP స్థాయి అధికారులు పాల్గొన్నారు. కళాశాలను దిగ్బంధం చేసి ఒక కరెస్పాండెంట్ను మొత్తం కూడా వాళ్ళకు భయోందోళనకు గురి చేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ విద్యా సంస్థల్లోకి పోలీసులు, ACB చేసి ఇంటరాగేషన్ చేస్తే తెలంగాణ విద్యా సంస్థలు ఏవి కూడా ఉండవు. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 24న 57 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏపీలో 4 స్థానాలకు, తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల స్వీకరణకు మే 31 తుది గడువు. జూన్ 11న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పేరుకే ఉన్న చలివేంద్రాలు, నీళ్లు లేక ఖాళీగా కనిపిస్తున్న చలివేంద్రాలు, పోటాపోటీగా చలివేంద్రాలు ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలు, యూనియన్ నేతలు. ఆదిలాబాద్లోనే 10 రోజుల్లో 87 చలివేంద్రాలు ప్రారంభించారు. కానీ ప్రస్తుతం నడుస్తున్న చలివేంద్రాలు 19 మాత్రమే. ప్రచారం కోసమే చలివేంద్రాలు ఏర్పాటు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనం. ఆదిలాబాద్ జిల్లా సమస్యలపై హస్తినా పెద్దలకు రాష్ట్ర మంత్రుల వినతి. కేంద్ర మంత్రులు గెహ్లాట్, గీతేను కలిసిన రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్ ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లా సమస్యలను అనంత్ గీతే దృష్టికి తీసుకెళ్లిన మంత్రులు బీసీ హాస్టళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరిన జిల్లా మంత్రులు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి జూన్లో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈరోజు ఇండస్ట్రియల్ మినిస్టర్ కు కలిసి సిసిఐ ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడ ఓపెన్ చేసినట్టయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఉద్యోగ అవకాశం దొరికే అవకాశం ఉందని చెప్పిన తర్వాత ఇప్పటికి 15 సంవత్సరాల పైనైంది. కార్మికులు కోర్టుకెళ్లారు. తప్పకుండా పరిశీలన చేస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో బీసీ హాస్టల్స్ అనేటువంటి కన్స్ట్రక్షన్స్ కు మరొక 12 హాస్టళ్ల గురించి వారికి గత సంవత్సరం అప్పుడు డిసెంబర్ మాసం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వారు సానుకూలంగా స్పందించి వెంటనే ఆ 12 హాస్టల్స్ అనేటువంటి రిపోర్ట్ తెప్పించుకొని మరి గత సంవత్సరం ఇచ్చినటువంటి యూసీలు పెండింగ్ ఉండడం వల్ల ఇవ్వలేకపోయారు చెప్పారు. మేము యూసీలు కూడా పంపించి తొందరగా మంజూరు ఇస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన కార్గో విమానం శుక్రవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఆంటోనోవ్ AN-225 బ్రియా విమానం దేశంలోనే తొలిసారిగా శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చేసింది. ఈ విమానానికి 6 టర్బోఫ్యాన్ ఇంజన్లు ఉండడమే కాకుండా గరిష్టంగా 640 టన్నుల సామర్థ్యం రవాణా చేయగలుగుతుంది. తుర్కమెనిస్తాన్ నుంచి విమానం హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చినట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. పదవీకాలం ముగిసిన ఎంపీలకు రాజ్యసభ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ పదవీ విరమణ చేస్తున్న సభ్యులు 6 ఏళ్లుగా 2 ప్రభుత్వాలలో బాధ్యత నిర్వహించారన్నారు. దేశ ప్రయోజనాల కోసం తమ అనుభవం, జ్ఞానం పంచిన సభ్యులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ, డిప్యూటీ చైర్మన్ కురియన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తదితరులు పదవీకాలం ముగిసిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. का अनुभव का और क्षेत्र विशेष की आवश्यकताओं का लाभ हम सबको पहुंचाया और दोनों सरकारों को आपके अनुभव का लाभ मिला है. इस सरकार को कम मिला, पुराने वाली सरकार को ज्यादा मिला, लेकिन देश को पूर्ण रूप में आपका लाभ मिला है. यहां जब हम आते हैं तब हमारी अपनी एक विचारों की सीमा रहती है. यहां देश के हर कोने से, हर प्रकार के पार्श्वभूमि के लोगों के साथ बैठने से, विचार विमर्श करने से हमारा अपना भी सोचने का दायरा बहुत विशाल हो जाता है. और एक प्रकार से सदन में आते समय हम जो थे, सदन से जाते समय हम बहुत कुछ और होते हैं. और ये जो बहुत कुछ और होते हैं वो राष्ट्र की, समाज की पूंजी बनता है. और मैं समझता हूं कि सदन ने हमें बड़ा बनाने में, हमारे ज्ञानवर्धन में, हमारे विजन के विस्तार के लिए बहुत बड़ी अहम भूमिका निभाई है. हर साथियों ने भूमिका निभाई है. और उस महान संपुट को लेकर के हम जा रहे हैं, तो जाने के बाद भी क्षेत्र विशेष के लिए, समस्या विशेष के लिए और राष्ट्र के लिए आपका अनुभव काम आता रहेगा. मेरी आप सबको हमेशा हमेशा बहुत शुभकामनाएं रहती है और रहेगी. सदन से जाने के बाद ये सरकार आपके लिए उसी प्रकार से काम करने के लिए तत्पर रहेगी जिस प्रकार से एक सदस्य के तौर पर आपका हक बनता है. और इसलिए जाने के बाद भी जहां तक सरकार का मसला है, आपका वैसा ही हक बना रहेगा. और मैं भी चाहूंगा कि आप इस हक का भरपूर लाभ उठाएं और समाज की सेवा में आपकी शक्ति, योगदान मिलता रहे. कई महत्वपूर्ण निर्णयों में आपका योगदान रहा है. आप अब जब विदाई दे रहे हैं, उसी एक कालखंड का सत्र हम देखें तो महत्वपूर्ण रिफॉर्म के निर्णय आपकी मौजूदगी में, आपकी पार्टनरशिप में, आपकी इंटरवेंशन से हुए हैं. बड़े महत्वपूर्ण निर्णय हुए हैं. लेकिन मुझे हमेशा, क्योंकि आप स्टेट को रिप्रेजेंट करते हैं, उन स्टेट के हित वो आपकी प्राथमिकता रहनी भी चाहिए और रहती भी है. 2 चीजों का गिला शिकवा आपके मन में जरूर रहेगा. राज्य के रूप में जब देखें तो
अच्छा होता आपके रहते, आपकी मौजूदगी में दो ऐसे निर्णय होते तो जिस राज्य को आप रिप्रेजेंट करते हैं वो राज्य आपके प्रति हमेशा हमेशा गर्व अनुभव करता। एक जीएसटी, ताकि जो बिहार से यहां आते हैं, जीएसटी से बिहार का भरपूर लाभ होने वाला था, यूपी को भरपूर लाभ होने वाला था। एक या दो राज्य को छोड़कर के सब राज्यों को भरपूर फायदा होने वाला था और इस सदन में आए हुए लोगों का ये दायित्व बनता था और ये गर्व कि अब आपको वो मौका नहीं मिला है। జూన్ కి ముందే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని, మే నెల 28-29 నాటికి భారత తీరాన్ని తాకుతాయని గురువారం వాతావరణ శాఖ వెల్లడించింది. మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసుకు సిద్ధమైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలంటూ ఇంటర్పోల్ ను కోరిన ఈడీ, పాస్పోర్ట్ రద్దు చేసిన మాల్యాను భారత్ పంపలేమన్న బ్రిటన్, వ్యక్తిగత హాజరులో ఈడీ పిటిషన్పై ఈ నెల 20 వరకు మాల్యాకు గడువు, మాల్యాపై ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ. The FCO further stated that the UK government acknowledges the seriousness of the allegations against Mr. Malya and is keen to assist Government of India. It has also been suggested that Government of India could make a request of mutual legal assistance or extradition. FCO has said that the Crown Prosecution Services would be willing to discuss the key issues to consider with our High Commission. So we now await the advice of the Enforcement Directorate on the next step. आजकल एक अंग्रेजी चैनल उसको बड़ी महत्व दे रही है। मैं तो समझता हूं कि कोई भी देशभक्ति के थोड़ा भी कूड़ा अंश होगा किसी के दिल में तो मैं इसको कोई महत्व नहीं दूंगा, क्योंकि वो फरार है। उसके नाम पर इंटरपोल के रेड कॉर्नर नोटिस है, उसके एक्स्ट्राडिशन की यानी प्रस्ताव भी है ब्रिटेन में हमारी सरकार की तरफ से। उसको कुछ कहना है तो हिंदुस्तान के यहाँ आकर जो सीबीआई और ईडी उनके सामने कहना चाहिए। वो बाहर जो कहते हैं उस पर उन पर कोई लगाम नहीं है, तो इसलिए मैं उसकी प्रतिक्रिया पर मैं अपनी प्रतिक्रिया दे नहीं सकता। రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలోని కిస్మత్పూర్లో నకిలీ గుట్కాలను తయారు చేస్తున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 5 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు హైదరాబాద్ నాచారం పారిశ్రామిక వాడలో ఒక రసాయన కర్మాగారంలో ఈ ఉదయం భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలడంతో ప్రమాదం జరిగింది. ఉదయం 9 గంటల సమయంలో తొలి పేలుడు సంభవించగా అప్పటికే అక్కడ ఉన్న కార్మికులను అలర్ట్ చేస్తూ అలారం మోగింది. దీంతో సిబ్బంది ఉద్యోగులంతా బయటకు రాగా ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలానికి 4 ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను అదుపు చేశారు. సమీప ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వరంగల్ జిల్లా స్టేషన్ గణపూర్ మండలం పామునూరులో ఐస్ క్రీం కొనివ్వమని అడిగిన కూతుళ్లకు ఆ తండ్రే కాలయముడయ్యాడు. మద్యం మత్తులో ఉన్న కసాయి అభంశుభం తెలియని పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. నా మొగడు తాగుపోతూ ₹1 కూడా ఇయ్యడు. వాళ్ళ కాన్పులు మా అమ్మనే ఎల్లదీసింది. మా ఆయన నన్ను కొడితే హార్ట్ అటాక్ కు మా అమ్మ చచ్చిపోయింది. నన్ను బాగా కొడితే తెల్లని దాకా నేను పోయిన ఆడదాకా పోయితే హార్ట్ అటాక్ మా అమ్మ చచ్చిపోయింది. మళ్ళా తిరిగి మళ్ళొచ్చిన పొల్లగాళ్ళకు మంచిగా ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చిండు. పొరగాళ్ళ కడుపు మీద కూర్చున్నాడు. అయ్యో నా పోరు చచ్చింది, నా పోరు చచ్చిందులో, నా పోరు చచ్చింది. 8 ఏళ్ల నుండి ఇదే కొరకొర. అయ్యో ఏనాడు ఆయన బట్ట కట్టలేదు. అయ్యో ఏనాడు ఆయన సంసారం చేయలేదు. అయ్యో వైద్య రంగంలో నర్సుల సేవ గొప్పదని అన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. సికింద్రాబాద్ గాంధీ వైద్య కళాశాలలో ప్రపంచ నర్సుల దినోత్సవం జరిగింది. నైటింగేల్ ను స్ఫూర్తిగా తీసుకుని నర్సులందరూ కృషి చేయాలని కోరారు. రోగుల నిష్పత్తి ప్రకారం నర్సుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు లక్ష్మారెడ్డి. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయన్ పాల్గొన్నారు.
ముఖ్యంగా మీ అందరి కీలక పాత్ర ఈ రంగంలో సేవా రంగం మరైతే ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు ఆ కాలంలోనే మరింత గొప్ప సేవలు పేరు తెచ్చుకున్నారు. మరి మీరందరూ అదే రకంగా పనిచేస్తారని మీ సమస్యల పట్ల మాకు పూర్తి అవగాహన ఉంది. తర్వాత మీ అసోసియేషన్ వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఈ సమస్యలను పూర్తిగా సాల్వ్ చేయడానికి తప్పకుండా పనిచేస్తామని మీ అందరి సమస్యలను పూర్తిగా సాల్వ్ చేస్తామని మరి ఇప్పటికే ప్రభుత్వం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ కొరకు నిర్ణయం తీసుకోవడం దాంట్లో మన శాఖలో ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు నర్సెస్ అందరూ కూడా తొందరలోనే పర్మనెంట్ కావడం జరుగుతా ఉంది. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలో ఎంపీడీఓ భవన శంకుస్థాపన ఇంకుడు గుంతల కార్యక్రమం ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మరియు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ ఇన్ఛార్జి గురునాథ్ రెడ్డి. వైద్య శాఖ మంత్రి మాట్లాడుతూ నీటిని వృధా చేయకుండా తమ ఇంటి ముందర ఇంకుడు గుంతలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కొడంగల్ మండలంలోని అంగడి రాయచూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గురునాథ్ రెడ్డి మరియు గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు. మంత్రి గారు మాట్లాడుతూ హాస్పిటల్ నందు ల్యాబ్, ఫార్మసీ అన్ని రకాల పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది కావున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఇప్పటికీ కరీంనగర్ లో, మహబూబ్ నగర్ లో ఐసీయూలు ఏర్పాటు చేసినాం, డిస్టిక్ హాస్పిటల్, తర్వాత సిద్దిపేట ఏరియా హాస్పిటల్ ఏర్పాటు చేసినాం. అవి ఎంత ఎక్విప్మెంట్ ఇస్తున్నాం, ల్యాబ్ దాన్ని స్ట్రెంథన్ చేస్తున్నాం, అన్ని టెస్టులు కూడా హాస్పిటల్ జరిగేటట్టు చేస్తున్నాం. అంటే ఏ స్థాయిలో చేయాలో అవన్నీ చేస్తున్నాం. ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఏమేమి చేయాలి అవి బయటికి కూడా ఎక్కడ రాయకుండా, సిఎస్సీలో అంటే 30 పడకల హాస్పిటల్ ఏం చేయాలి, 100 పడకల హాస్పిటల్ ఏం చేయాలి, టెస్టులన్నీ కూడా ఎక్కడికక్కడ అన్నిటికీ ఎక్విప్మెంట్ ఇస్తున్నాం. దానికి అవసరమైన అన్ని ఏరియా హాస్పిటల్ మంచి డయాగ్నోసిస్, ఎక్కడ వాళ్ళు బయటికి పోయే అవసరం లేకుండా. తర్వాత డయాలసిస్ సెంటర్స్, ఈ మధ్యన ఈ కిడ్నీ పేషెంట్ చాలా ఎక్కువయ్యారు. కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి వాళ్ళు బీదోళ్ళందరూ కూడా దాన్ని డయాలసిస్ చేసుకోవాలి. అంటే రోజు కూడా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి రక్తం అది డయాలసిస్ చేసుకోవాలి. ఉదాహరణకు ఇప్పుడు ఎంపీ జడ్పీటీసీ గారు మాట్లాడుతూ మందులు లేవన్నారు. కరెక్ట్, మందులు లేకుండా, ఎందుకంటే గతంలో బడ్జెట్ ప్లాన్ గా రూపకల్పన జరగలే. బడ్జెట్ మందులకున్న బడ్జెట్ సరిపోలే. అది సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్ 6 నెలలు అయిపోతుండే. దాంతో మరి మందులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుండే. వరంగల్ జిల్లా చేర్వాలలో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో చేర్వాల నియోజకవర్గం తీసుకెళ్లి జనగాంలో కలపడం జరిగింది. జనగామ జిల్లాలో చేర్వాల, మద్దూరు, బచ్చన్నపేట, నర్మట్ట మండలాలను సిద్దిపేట జిల్లాలలో కలపాలని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేర్వాలలో రాస్తారోకో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. చీరాల ప్రాంత పరిరక్షణ కమిటీ ఐక్యత. నియోజకవర్గం గత కొంతమంది పాలకుల నిర్లక్ష్యాల కారణంగా ఉన్న నియోజకవర్గాన్ని కూడా ఊడగొట్టుకోవడం జరిగింది. ఇక్కడి ప్రజలలో ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని వాళ్ళ నిర్లక్ష్యంతో ఉన్న నియోజకవర్గాన్ని పోగొట్టుకోవడమే కాకుండా విద్యా, వ్యాపార, వాణిజ్య అన్ని రంగాలలో వెనుకబడినటువంటి చేరేల పాత నియోజకవర్గాన్ని ఈ నూతనంగా ఏర్పడే ఈ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి నూతనంగా ఏర్పడే సిద్దిపేట జిల్లాలో చేరేల ప్రాంతాన్ని కలిపి మరి పాత నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని కోరుతూ మేము రోజు చేరేల ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం, రాస్తారోకో కార్యక్రమం చేయడం జరిగింది. మరియు తెలంగాణ బంగారు తెలంగాణ తెస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇప్పటి వరకు కూడా ఏ సమస్యలు, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఈ జనగామ జిల్లా ఎందుకు చేస్తున్నారో అర్థం కాకుండా పోయింది. మరియు చేరేల అన్ని రంగాలలో వెనుకబడింది కాబట్టి ఈ సిద్దిపేట జిల్లాలో కలిపి ఈ ప్రాంత ప్రజల ఆశయాల్ని, లక్ష్యాల్ని సాధించేంత వరకు మేము కూడా పెద్ద ఎత్తున అన్ని పార్టీలు మరియు తెలంగాణ ఉద్యమం ఏ రకంగా జరిగిందో ఆ విధంగా పోరాటాలను తీసుకుపోయి మరియు భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు హరీష్ రావును కూడా కలిసి ఈ చేరేల, మద్దూరు ప్రాంతాలను సిద్దిపేటలో కలిసి
అభివృద్ధి చేయాలని కూడా మేము ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో కార్యక్రమాల ద్వారా మంత్రుల దృష్టికి, సీఎం దృష్టికి కానీ తీసుకుపోయి ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించాలి, ఈ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీని మళ్ళా పునరుద్ధరించాలని ఈ సందర్భంగా చేరేల ప్రాంత పరిరక్షణ సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులు కూడా గతంలోనే తీర్మానాలు చేసిరు. మరియు మద్దూరు మండలం, చేరేల మండలం సర్పంచ్లు మొత్తం తీర్మానాలు చేసి కూడా ముక్త కంఠంతోటి పోరాటాలలో, కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. ఈ ప్రభుత్వం వెంటనే తక్షణమే చేరేల ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ చేరేల ప్రాంతాన్ని పునరుద్ధరించి సిద్దిపేటలో కలపాలని ఈ సందర్భంగా మేము ప్రజానీకానికి పిలుపునిస్తాం. పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేయబోతున్నామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఆలోచన చేయాలని తెలియజేస్తున్నాం.